హాయ్ హలో అందరికీ నమస్తే. నేను బన్నీ యాదవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ వ్లాగ్స్. అందరు ఎట్లా మంచిగా? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే మేము లాస్ట్ బ్లాగ్ అయితే మా పాపది బర్త్డే పార్ట్ 1 పెట్టినాం కదా. అంటే మేము ఏంటి ఏం చేసినాం, ఎట్లా డెకరేషన్ ఏంటి అదంతా చూపించినాం కదా. సో ఇప్పుడు ఏంటంటే పార్ట్ 2లో అంటే ఎట్లా జరిగింది బర్త్డే మా పాపతో, అసలు ఎంత ఇబ్బంది పడ్డాము ఫొటోస్కి అదంతా. అట్లనే మాది మొత్తం డెకరేషన్ ఫుల్ వీడియో మేము లాస్ట్కి ఎంజాయ్ ఎట్లా చేసినాం అనేది ఈ బ్లాగ్లో ఉంటుంది. సో అందరూ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి బ్లాగ్ చూడండి. సో ముందుగా అందరికీ ఏంటంటే మా పాప బర్త్డే విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో నేనైతే ఇది ఎక్కడో మొన్న అనుకుంటున్నా పెడదామని, కానీ టైం ఉండలేదు. సో ఏమనుకోకూరి. సో అందరికైతే థ్యాంక్ యూ అండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా పాపకు ఉండాలి, అట్లనే మాకు కూడా ఎక్కువ ఉండాలి. ఇంకా మంచి మంచి వీడియోస్ ముందుకైతే వస్తాం. ఓకే, లేట్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చూడండి. ఈ వీడియో కూడా ఎట్లుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? బై ఫ్రెండ్స్. ఎవరక్కరా ఏం పేరు? ఇప్పుడు ఏం పేరు అన్నావు? పులిచ్చి అంటే పులిచ్చి సన్నీ హాయ్. అప్పట్లో ఇన్స్టాలో యూట్యూబ్లో నాకు మొదలు వీడియో చూసిన మొల వేడి చేసుకొని ఉంటుంది కదా, ఎందుకు కోసం ఇట్లా కర్రీ రావడానికి మొదలు వేడి చేసి తిడితే రావాలి. అట్లా ఒకసారి ట్రై చేయండి. నీ ఎందుకు లేదు, నీ బాగున్నాయి కింద కింద వాళ్ళే మనం జాడుకున్నాడు ఎప్పుడు ఫేస్ కూడా చూడు ఒక తెలుగు అమ్మాయి ఇంతకు ముందు అంతా ఇట్లా ఇట్లా మీరు క్లియర్ చేసినట్లేదా? ఏం చెప్తున్నారు?
నిన్ను జుట్టు అయ్యో, నా ఇంటికి ముందే నాకు చీపా ఎంటికలు. ఖరాబ్ అవుతుంది జుట్టు అంతా. తర్వాత రేపు ఎద్దు కూర్చుండబెట్టు. సెట్ అయిందంటే వెనకాల పఫ్ పెడతా మరి దానికోసం ఆగుతున్నా. రెగ్యులర్ గా చేసుకుంటాం పైకి పఫ్ పెట్టేసి ఇప్పుడు సడన్ గా తీసే వరకల్లా కూడా ఫేస్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. మంకి మంకి చూడు మంకి 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 అయిందా అయిందా హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అక్కడ పైన రెడీ అయ్యే టైంలో సో మా పాపనైతే ఇక్కడ కిందకి తీసుకొచ్చారు కొంచెం ఆడిపిద్దామని. ఎందుకంటే ఆ రోజు బాగా అంటే అసలు బాగా ఏడ్చింది. సో రెడీ అయిన తర్వాత మేము అందరం రెడీ అయిన తర్వాత లాస్ట్కు ఆమె రెడీ చేద్దామని చెప్పేసి కిందికి అయితే పంపించిన. కొంచెం అంటే తొందర స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే చీకటి అయిపోయింది. సో ఇది లాస్ట్ డెకరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత. సో ఇదైతే మా పాప బర్త్డే డ్రెస్. నిజంగా అస్సలే నేను ఎంత మంచి రెడీ చేద్దాం అనుకున్నానో అసలు డ్రెస్ చేసిన తర్వాత బాగా అంటే బాగా ఏడ్చింది. అది కొంచెం హెవీగా ఉంది ఫ్రాక్. అయినా నేను కొంచెం మెత్త క్లాత్ ఇట్లా లోపల కాటన్ తీసుకొచ్చిన, అయినా కానీ అది వేసినా కూడా బాగా ఏడ్చింది. సో అందుకే ఏంటిది వీడియోస్ ఫొటోస్ తీయడానికి కుదరలేదు. అసలే ఫొటోస్ కూడా ఎక్కువ తీయలే. సో సాంగ్స్ పెట్టినప్పుడు అయితే అట్లా డ్యాన్స్ చేసుకుంటూ కూర్చుంది. బాగా అంటే బాగా ఏడ్చింది ఆ రోజు. అంటే చిన్నపిల్లలతోటి కొంచెం నిజంగా బాగా కష్టం అవుతుంది ఇట్లాంటి టైంలల్లో. మా పాపని చూసినాక అర్థమైంది. సో నార్మల్గా వట్టేప్పుడేమో మంచిగా ఉంటుంది, కానీ ఆ రోజు అందరినీ చూసరికి ఇక మళ్ళీ ఆ డ్రెస్కి ఆ రెడీ చేసుడుకు ఆ ఉడకపోతకి బాగా ఏడ్చింది. ఒక పాటలు పెట్టినప్పుడు మాత్రమే అట్లా డ్యాన్స్ చేసుకుంటూ నిలిచింది. సో మా బర్త్డేది పాప బర్త్డే ఎట్లా అయిందనేది వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా.
హలో ఫ్రెండ్స్, మేమైతే మా పాప బర్త్డే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నిజంగా బాగా రోజులకి మళ్ళీ ఎంజాయ్ చేసినాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి. సో ఇంకా టైం లేదు అసలు, అప్పటికి బాగా లేట్ అయింది. ఇంకా వాళ్ళందరూ ఇంకా చేద్దాం అన్నట్టుండే, కానీ అప్పటికే బాగా టైం అయింది, కానీ ఆపేసినాం. కానీ నిజంగా మస్తు రోజులకి మేమైతే మా పెళ్ళప్పుడు డ్యాన్స్ చేసినామంటే మళ్ళీ ఇవాళ మా పాప బర్త్డే రోజు మళ్ళీ డ్యాన్స్ చేసినాం మేము. సో మా ఫ్యామిలీ అందరం కలిసి మస్తు ఎంజాయ్ చేసినాం. సో వీళ్ళైతే మా మామ కొడుకులు, మా బిడ్డలు, అక్క, పిన్ని, అత్తమ్మలు అందరం మంచిగా ఎంజాయ్ చేసినాం నిజంగా. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. సో మా పాప బర్త్డేకి మేము ఎట్లా రెడీ అయినాం అంటే ఎట్లుంది డ్రెస్సింగ్ అంతా. అయితే నేనైతే పాప బర్త్డే కోసం అని చెప్పేసి, అంటే ఎప్పుడు కూడా నేను అంత ఇట్లా హెవీగా రెడీ కాను. సో అందుకని ఆ బర్త్డే రోజు రెడీ కావాలని చెప్పేసి సో నా హెయిర్ స్టైల్ కోసం అట్లనే మేకప్ కోసం అయితే సిస్టర్ని రమ్మని చెప్పిన. సో వాళ్ళు ఎవరంటే పవిత్ర మేకవర్స్, వాళ్ళ ఇన్స్టా ఐడి నేమ్. సో మీకు ఎవరికైనా అంటే మ్యారేజ్కైనా లేకపోతే ఇట్లా బర్త్డే పార్టీలకైనా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకైనా సరే మన ఫేస్ అంత నీట్గా మంచిగా కనిపించాలని అనుకుంటే మీరైతే ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను వాళ్ళ ఇన్స్టా ఐడిని కింద మెన్షన్ చేస్తా. వాళ్ళ ఇన్స్టా పేజ్ని కూడా ఒకసారి చూడండి ఓపెన్ చేసి మీరు, ఎందుకంటే వాళ్ళ వర్క్ ఎట్లుంటుందని చూసిన తర్వాతనే చెప్పండి. ఏంటంటే నాకైతే వర్క్ అయితే వాళ్ళది బాగా నచ్చింది. సో నీట్గా క్లీన్గా మంచిగా చేసింది సిస్టర్ ఆమె అయితే. సో అందుకే చెప్తున్నా, ఏంటంటే నేను ఎక్కువ ఎప్పుడు కూడా రెడీ కాను, మీకు కూడా తెలుసు. సో ఆ రోజు ఎట్లా రెడీ అయినా ఎట్లుందా అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి. ఓకే, మా పాప బర్త్డే మేము నిజంగా మస్తు ఎంజాయ్ చేసినాం. ఫస్ట్ బర్త్డే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మాకైతే. ఓకేనా? హాయ్ అను, డ్యాన్స్ నిజంగా బర్త్డే రోజు ఫొటోస్ కోసం అయితే ఫొటోస్ దిగమంటే దిగలే, కానీ అక్కడ పాట పెడితే డ్యాన్స్ చేసుకుంటూ మాత్రం చూసింది. పాట పెడితేనే ఫోటోలు దిగింది. అసలు పాటలు బంద్ చేస్తే నిజంగా అసలు ఫోటో కాదు, మొత్తం ఏడ్చుకుంటూనే ఉంది. మొత్తం పాటలు కంటిన్యూగా పెట్టినాం అయితే. ఆ ఫోటోలు అంత అసలు సింగిల్గా ఫోటోలు అసలే తీయలే, ఎందుకంటే ఎప్పుడు ఎడుతూనే ఉంది, ఎప్పుడు ఎత్తుకొనే ఉన్నా నేను. మళ్ళీ ఈ ఎండకి కూడా బాగా ఉడకపోతకి అట్లా కూడా డ్రెస్ ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్.